శ్రీ రాధాకృష్ణ. గృహహింస అనుభవించే వాళ్ళు, గృహహింస అంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని బాధపెడతారు. మన ఇంట్లో భర్త, అత్త, ఇంకా అట్లా ఎవరు, లేదంటే భర్తని భార్య. గృహహింస అంటే ఇంట్లో వాళ్ళని హింసించడం గృహహింస కదా. అట్లా నన్ను ఇట్లా గృహహింసలో నేను ఉండి 30 years తర్వాత నేను బయటకు వస్తే నాకు చాలా కష్టమైపోతుంది అసలు. అప్పుడే పోరాడి వాళ్ళు హింసించకుండా నిలబెట్టుకోగలగాలి కుటుంబాన్ని, లేదంటే అప్పుడే చనిపోవాలి. ఇన్ని సంవత్సరాలు భరించొద్దు. అది అంటే నాకు ఎట్లా ఉంది అంటే నాది స్లో పాయిజన్ లాగా చేశారనమాట. దానికి ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను. దీంట్లో 2022లో మా బ్రదరు ఊర్లో ఒకటి బొడ్రాయి పండుగ చేస్తే నేను వెళ్ళినాను. చాలా ఇయర్స్ తర్వాత పిలిచినాడు. 10 years 12 years తర్వాత అనుకుంటాను. మధ్యలో ఒకసారి ఏమో పిలిచాడు, మళ్ళీ సెకండ్ టైము తను పిలిస్తే నేను వెళ్ళింది. బొడ్రాయి పండుగకి నేను నా పిల్లలు వెళ్ళినా కూడా అక్కడ చాలా బాధ పెట్టారు నన్ను వీళ్ళు, నా బ్రదరు వాళ్ళు అంతా. నా పిల్లల్ని నన్ను చాలా బాధ పెట్టినారు. అవన్నీ ఒక ఎత్తు అయితే మేము వెళ్ళేసి వచ్చినాక సేమ్ మా బ్రదర్ లాంటి రిలేషన్ ఇంకొక అతని దగ్గర, అంత దగ్గర రిలేటివ్ అంటాడు, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు ఊరికి, ఆ ఫంక్షన్కి ఎందుకు వచ్చినావు నువ్వు అనేసి అడుగుతున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా మెంటాలిటీ ఏంటంటే అట్లా అన్నారనుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చే ఫంక్షన్కి నేను వెళ్ళను, అది వాళ్ళకి తెలుసు. అందుకని నేను రావద్దు, నన్ను అట్లా ఒక్కొక్క మాట అనుకుంటూ నన్ను మొత్తం దూరం చేసేసినారు. నన్ను ఈరోజు ఒంటరిదాన్ని చేసి ఏం బాధ పెట్టినా, ఎంత హింసించినా బయట లోకానికి తెలియకుండా వాళ్ళు చేయొచ్చని, అది వాళ్ళదని నాకు ఈరోజు అర్థమవుతుంది. నాకు అది వాళ్ళేంటి నన్ను అనేది, నేనెందుకు ఊరుకోవాలని చెప్పి నేను అట్లా ఆలోచించేదాన్ని కాదు అసలు. బాధపడి ఊరుకుండిపోయేదాన్ని. వాళ్ళకి అది తెలుసు. వాళ్ళంతా మెంటాలిటీని చూసి, దాన్ని చూసే వాళ్ళు ఆటాడారు మొత్తం నన్ను నా పిల్లలతోని. ఎవ్వరు అట్లా చేయకండి. నేను చేసిన తప్పు అసలు, ఈ తప్పు అయితే అస్సలు చేయొద్దు. నాకు అది చాలా నష్టాన్ని, అసలు ప్రాణాల వరకు వచ్చేసింది మాకు. నాది యూట్యూబ్ ఛానల్ నా ఫ్యామిలీ అని చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.